అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ మీరందరూ వచ్చిన దానికి. ఈరోజు మా మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్నాం. అయిపోయిన తర్వాత మీ అందరికీ షేర్ చేస్తాం. ఈ మేనిఫెస్టో విష్ణు మంచు అంటే నేను, నా ప్యానెల్ది, మా అందరిది. ఇది ఒక్క తెలుగు నటుల ఆత్మగౌరవానికి సంబంధించిన మేనిఫెస్టోనే కాదు, తెలుగు సినిమా ఆత్మగౌరవానికి సంబంధించిన మేనిఫెస్టో. నేను ఓన్లీ హైలైట్స్ చెప్తాను. మొత్తం చెప్పాలంటే టైం పడుతుంది. ఆ సమయం మీడియా సోదరులందరికీ ఉండదు. మీకు ఇంకా ప్రెసింగ్ మ్యాటర్స్ ఉంటాయన్న ఉద్దేశంతో నేను హైలైట్స్ వరకు చెప్పుకుంటాను. దాని తర్వాత నా మీటింగ్ అయిన తర్వాత మీ అందరికీ కాపీస్ అందజేయబడతాయి వాట్సాప్లో. ఫస్ట్ పాయింట్, మా అజెండాలో, మా మేనిఫెస్టోలో ఫస్ట్ పాయింట్ అవకాశాలు. అవకాశాలంటే కొంతమంది నటీనటులకు అవకాశాలు లేవు, కష్టంగా ఉన్నాయి. వాళ్ళందరూ మా ప్రయారిటీ. ఒక యాప్ ఈ జనరేషన్కి ఇప్పుడు అవసరమైన ఒక యాప్, మా యాప్, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ యాప్ ఒకటి రెడీ చేసి, నా ఇన్స్పిరేషన్ ఆ యాప్కి ఇంటర్నెట్ మూవీ డేటాబేస్ అంటే IMDb వాళ్ళ స్థాయిలో అక్కడ కాస్టింగ్ కాల్స్ అన్నీ ఉంటాయి. అవన్నీ చూసి దాంతో ఇన్స్పైర్ అయ్యి ఈ యాప్ చేయబడుతుంది. ఈ యాప్కి యాక్సెసిబిలిటీ ఓన్లీ డైరెక్టర్స్కి, ప్రొడ్యూసర్స్కి, రైటర్స్కి, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్కి, వీళ్ళందరికీ యాక్సెసిబిలిటీ ఇవ్వడం జరుగుతుంది. అదే కాకుండా ఒక జాబ్ కమిటీ ఏర్పరుస్తున్నాం. ఈ జాబ్ కమిటీ అందరు ప్రొడ్యూసర్స్ దగ్గరికి వెళ్ళి, అన్ని ప్రొడక్షన్ హౌసెస్ దగ్గరికి వెళ్ళి, OTT ప్లాట్ఫామ్స్ దగ్గరికి వెళ్ళి, వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి మా రోస్టర్లో ఉన్న ఆర్టిస్టులందరి పోర్ట్ఫోలియో చూపించి రిక్వెస్ట్ చేసి మేము టైఅప్ పెట్టుకుంటాం. నేను బిగించి చెప్పేది ఒకటే, నిర్మాతలు దేవుళ్ళు. వాళ్ళు లేకపోతే ఫిలిం ఇండస్ట్రీ ఉండదు. వాళ్ళందరూ మా ఆర్టిస్టులకి సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నెక్స్ట్, మా భవనం మా 26 మంది ప్యానెల్ మెంబర్స్కి కాదు, మొత్తం మా కుటుంబానికి, మా కుటుంబం కోసం మేము ఒక భవనం కట్టుకుంటాం. ఈ భవనం నా సొంత డబ్బుతో నేను కడతాను. 3 స్థలాలు చూడడం జరిగింది. ఈ 3 స్థలాలు మా కుటుంబ పెద్దలు, అంటే మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కుటుంబ పెద్దల్ని వాళ్ళ సలహాలు తీసుకొని ఈ 3 స్థలాల్లో ఏదో ఒక స్థలంలో
వాళ్ళ సలహాలు తీసుకొని మేము కడతాం, మేమందరం కడతాం. ఇప్పుడు కట్టే భవనం వచ్చే 15-20 సంవత్సరాలు దూరాలోచన చేసి కడతాం. అంతేగాని అది ఇప్పటికీ ఓన్లీ స్టాప్ గ్యాప్ అరేంజ్మెంట్కి కట్టట్లేదు. ఫ్యూచర్ని ఉద్దేశించి, ఫ్యూచర్ని ఆలోచించి ఇప్పుడు మేము పెడుతున్నాం, కడతాం. నా టర్మ్లో 100% స్టార్ట్ చేస్తాం. నెక్స్ట్ టర్మ్లో అది నేను ఉండొచ్చు, ఇంకెవరైనా ఉండొచ్చు, అంత లోపల కంప్లీట్ చేస్తాం. దేవుడు సహకరిస్తే, ప్రకృతి సహకరిస్తే ఈ 2 సంవత్సరాల్లోనే కంప్లీట్ అవుతుంది. కానీ ఎప్పుడు కంప్లీట్ అయినా కంప్లీట్ చేసేది నా సొంత డబ్బుతో మేము చేస్తాం, మా ఫ్యామిలీ డబ్బుతో. భవనం అయిన తర్వాత నెక్స్ట్ పాయింట్ ఇన్ మై అజెండా, సొంత ఇల్లు కళ. అర్హులైన మా సభ్యులకి ప్రభుత్వంతో మాట్లాడి వాళ్ళకి సొంత ఇల్లు ఇప్పించేటట్టు హామీ ఇస్తున్నాను. ఇల్లు వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనకి వైద్య సహాయం, ఫ్రీ హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది ప్రతి ఒక్కరికి. ఇప్పుడున్న స్కీమ్లో మా అసోసియేషన్ సగం డబ్బు పెడుతుంది, మిగతా సగం నేను పెట్టాలి ఒక మెంబర్గా. కానీ ఇప్పుడు నేను తీసుకొచ్చే ఇన్సూరెన్స్ స్కీమ్లో ఫ్రీ, ప్రతి ఒక్కరికి ఫ్రీ. ఇప్పుడు ఇన్సూరెన్స్ కవర్ చేసే దానికన్నా బెటర్ కవరేజ్ ఉంటుంది. ఒక ఫ్యామిలీలో 6గురికి లేదా 4గురికి లేకపోతే 5గురికి వీళ్ళందరికీ ఒక ఫ్యామిలీలో ఇవ్వడం జరుగుతుంది. అదే స్కీమ్లో మేము ఆల్రెడీ కార్పొరేట్ హాస్పిటల్ టైఅప్స్ చేస్తున్నాం. అంటిల్ అగ్రిమెంట్ సైన్ అయ్యేంత వరకు నేను ఫిజికల్గా చూపిలేను. కానీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో 2 రాష్ట్రాల్లోనూ చాలా హాస్పిటల్స్తో మాట్లాడడం జరిగింది, కార్పొరేట్ హాస్పిటల్స్తో. ఉదాహరణ కొన్ని పేర్లు: కిమ్స్, కాంటినెంటల్, అపోలో, సన్షైన్, ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రెంటాలజీ. వీళ్ళందరితో మాట్లాడుతున్నాం. నెక్స్ట్ మాట్లాడడమే కాదు, ఇక్కడంతా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మెంబర్స్కి స్పెషల్ కవరేజ్, బెనిఫిట్స్ ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఎవ్రీ 3 monthsకి ఒక్కసారి పెద్ద మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేస్తాం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మెంబర్స్కి. ఈఎస్ఐ హెల్త్ కార్డ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్కి వచ్చేలాగా ప్రామిస్ చేస్తున్నా. ఇప్పుడున్న లైఫ్ ఇన్సూరెన్స్ 3 లక్షల దాకా ఉంది. మేము తీసుకొచ్చే లైఫ్ ఇన్సూరెన్స్ దీనికన్నా బెటర్ లైఫ్ ఇన్సూరెన్స్ 3 లక్షల కన్నా ఎక్కువే ఉండబోతుంది. వైద్యం అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ నా అజెండాలో చదువుల తల్లి. ప్రతి మెంబర్, అర్హులైన మెంబర్ వాళ్ళ పిల్లలకి కేజీ టు పీజీ, కిండర్ గార్డెన్ నుంచి ఉండొచ్చు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ దాకా వాళ్ళకు కావాల్సిన చదువులకి సహకారం మేము అందిస్తాం. స్కాలర్షిప్ ద్వారా చాలా ఇన్స్టిట్యూట్స్తో ఆల్రెడీ మాటలు స్టార్ట్ అయ్యాయి. ప్రైవేట్ యూనివర్సిటీస్తో ఆంధ్రాలోను తెలంగాణలోనూ మాట్లాడడం జరిగింది.
గర్వంగా చెప్తున్నా, మనందరికీ వాళ్ళందరూ స్కాలర్షిప్ ఇస్తానని మాట ఇచ్చారు. అది ఎంతవరకు స్కాలర్షిప్ ఇస్తారనేది నేను పేపర్ పైన నేను సంతకం పెట్టేంత వరకు మీ ముందుకు నేను తీసుకురాను. కానీ ఈ ఒక్క పాయింట్, చదువుల తల్లి, నేను ప్రెసిడెంట్ అయిన 3 months లోపల మీ అందరికీ నేను షేర్ చేస్తాను ఏ యూనివర్సిటీస్తో టైఅప్ పెట్టుకున్నాను, ఎలాంటి స్కాలర్షిప్స్ ఉన్నాయని. చదువులు అయిన తర్వాత కళ్యాణ లక్ష్మి 1,16,000 అర్హులైన మెంబర్స్కి వాళ్ళ పెళ్లి ఖర్చులు 1,16,000 దాకా మేము సహాయం చేస్తాం. అదే కాకుండా మా ప్యానెల్ నుంచి లేదా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి ఒక రిప్రజెంటేటివ్, ఇది మా కుటుంబం, పెద్ద చిన్న లేదు, ఎక్కడ పెళ్లి జరిగినా మా కుటుంబంలో మేము ఎవరో ఒకరు 100% అటెండ్ అవుతాం. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్, మహిళా రక్షణ హై పవర్ కమిటీ. ఫస్ట్ టైం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ హిస్టరీలో ఒక హై పవర్ ఉమెన్ గ్రీవియన్స్ సెల్ ఏర్పరుస్తాం. వాళ్ళందరికీ ఎనీ టైం 24/7 మేమందరం వాళ్ళకు అందుబాటులో ఉంటాం. సింగిల్ మదర్ లేదా సింగిల్ ఉమెన్కైనా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దర్ ఏజ్, వాళ్ళ వయసుకి సంబంధం లేకుండా వాళ్ళు అర్హులైతే వాళ్ళకి ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా మేము ఇస్తాం. దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అజెండా. నాకు ఎంతోమంది ఆడపిల్లలు, ఎంతోమంది మన తెలుగు బిడ్డలు ఇండస్ట్రీకి రావాలి, వాళ్ళందరికీ ఒక రక్షణ కలిగించాలి. అందుకు ఈ పాయింట్ ఇస్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. నెక్స్ట్, వృద్ధ కళాకారుల సంక్షేమం. ఇప్పుడు పెన్షన్ 6,000 రూపాయలకు ఉంది. ఇప్పుడు మేము వచ్చిన వెంటనే, ప్రమాణం స్వీకారం చేసిన వెంటనే ఒక మంచి ఎన్జిఓని ఎన్నుకొని ఆ ఎన్జిఓతో సర్వే చేయించి అసలైన పెన్షన్ రావాల్సిన వాళ్ళు ఎంతమంది వృద్ధులు ఉన్నారో కనుక్కొని ఈ వృద్ధ కళాకారుల్ని మేము పెన్షన్ ఇప్పుడిచ్చే 6,000 కన్నా పెంచి వాళ్ళని సెక్యూర్ చేస్తాం. స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్లో ఎన్నో స్కీమ్స్ ఉన్నాయి. ప్లస్ చాలామందికి తెలియంది ఏంటంటే ఎన్బిఎఫ్సిలో ఆర్టిస్టులకు కూడా పెన్షన్స్ కానీ ఇలాగ సహాయం చేయడానికి వాళ్ళ దగ్గర ఒక ఫండ్ ఉంది. మేము మా ఫ్యామిలీ తరపున కోఆర్డినేట్ చేసి ఎవరికి అవసరం వాళ్ళందరికీ మేము ప్రామిస్ చేసి ఇప్పిస్తాం. నెక్స్ట్, ఓటు హక్కు. సీనియర్ సిటిజన్స్కి ఎంతోమందికి మేము ఇప్పుడున్న మా ఫ్యామిలీలో మెంబర్షిప్ ఇచ్చాం, కానీ కొంతమందికి ఓటు హక్కు లేదు. వచ్చిన వెంటనే నేను చేసే ఫస్ట్ డే పని ఇదే, మా పెద్దలకి ఓటు హక్కు ఇస్తున్నాం మేము. నెక్స్ట్, మా మెంబర్షిప్ కార్డ్. ఇప్పుడు ఈ పాండమిక్ వల్ల కళాకారులు మేము అందరం ఇబ్బంది పడుతున్నాం. ఆర్థికంగా మా అందరికీ ఆదాయం తగ్గింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని కొత్త కళాకారులు ఎవరెవరు మా అసోసియేషన్లో మెంబర్స్ కావాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఇప్పుడున్న 1,00,000 రూపాయలని తగ్గించి 75,000 చేసి వాళ్ళందరినీ వెల్కమ్ చేస్తాం. నెక్స్ట్, మా ఉత్సవాలు, a celebration of Telugu cinema. Once in every 2 years, every other year, idoka ఆనవాయితీగా we want to put it. ఎన్నో ఈవెంట్స్ చేసి ఒక 3 రోజుల ఉత్సవాల 2 రోజుల ఉత్సవాల మేము చేసి
ఫండ్ ఏర్పరిచి మేము చేసే మంచి పనులన్నిటికీ అక్కడ ఫండ్ తీసుకుంటాం. దీని తర్వాత కేంద్ర రాష్ట్ర పథకాలు చాలా ఉన్నాయి. నటులు మేమందరం అర్హులం. దాన్ని ఎలాగా అవైల్ చేయాలో చాలామందికి తెలీదు. మేమందరం ఈ ప్యానెల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది. గవర్నమెంట్తో మాట్లాడి ఈ స్కీమ్స్ అన్నిటికీ ఎవరు అర్హులో వాళ్ళందరికీ చేరేటట్టు హామీ ఇస్తున్నాం. నెక్స్ట్, మోహన్ బాబు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్. జూన్లో వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ మోహన్ బాబు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్. కళాకారులు ఎంతోమంది వాళ్ళ పిల్లల్ని చదివించాలనుకుంటారు. నటనలో కానీ వివిధ రంగాల్లో కానీ 24 క్రాఫ్ట్స్లో. ఈ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో మేము మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మెంబర్స్కి 50% స్కాలర్షిప్ ఇస్తాం. అలాగే కొన్ని ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, వాళ్ళందరితో ఆల్రెడీ మాటలు స్టార్ట్ చేసాం. వాళ్ళందరితోనూ ఒక స్కాలర్షిప్ ఏర్పరుస్తున్నాం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మెంబర్స్కి. మై లాస్ట్ పాయింట్, ప్రభుత్వాల సహాయ సహకారాలు. మేము గెలిచిన వెంటనే 2 ముఖ్యమంత్రులను కలిసి, మా సినిమాటోగ్రాఫర్ మినిస్టర్స్ని కలిసి, నటులుగా మాకు ఏం సమస్యలు ఉన్నాయో మేము చెప్పుకుంటాం. వాళ్ళ సపోర్ట్ మేము కోరుకుంటాం. నాకు 100% భరోసా ఉంది వాళ్ళు మాకు హెల్ప్ చేస్తారని. ఇవన్నీ నేను చెయ్యాలంటే నేను నా ప్యానెల్ పూర్తిగా గెలవాలి. మీరు నన్ను నా ప్యానెల్ని పూర్తిగా గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ పనులన్నీ మేము చెయ్యాలి, మేము సేవ చేయాలి. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మా కుటుంబం. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మా కుటుంబం. మేమందరం ఒకటే. ఇది ఒకే కుటుంబం. మేము అందరం కలిసే ఉంటాం. మీరందరూ మమ్మల్ని ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చెప్పండి సార్, అడిగారు. C25 ఒక్క నిమిషం రాజేశ్వర గారు. 25 సంవత్సరాల ముందు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ స్థాపించినప్పుడు అప్పుడున్న ఛాలెంజెస్ వేరే, ఇప్పుడున్న ఛాలెంజెస్ వేరే. మేమిప్పుడు అసోసియేట్ మెంబర్స్తో సహా 950 దరిదాపుల్లో ఉన్నాం. మేము ఒక 2000 మంది, 3000 మంది, 5000 మంది అవ్వాలి. భారతదేశంలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ యాక్టింగ్ అసోసియేషన్గా మా అసోసియేషన్ ఉండాలి. దట్ ఈస్ వాట్ వీ షుడ్ డూ. ఉమ్మడిగా వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ ఫ్యామిలీస్గా మేము ఉండాలి. అది నా ఐడియల్ డ్రీమ్ అండ్ ఐ విల్ అచీవ్ ఇట్. అది అందుకు మా ఫ్యామిలీలో అందరికీ ఏ భరోసా ఇవ్వాలి. ఈ స్కీమ్స్ భరోసా ఇస్తుంది. ఎస్, నా ఫ్యామిలీ నన్ను చూసుకుంటారు. మేము ఓటేసి అక్కడ మాకు సేవ చేయడానికి అక్కడ కూర్చోపెడతాం. వాళ్ళు మాకు ఈ పనులన్నీ చేసి పెడతారు. ఒక బెనిఫిట్ మెంబర్గా ఉండేదానికి అనేది ఇవన్నీ.
బ్రదర్, ఇక్కడ లోకల్ నాన్ లోకల్ సమస్య కాదు, అవకాశాలే. నా ఫస్ట్ పాయింట్ అదే అజెండా క్లియర్ చేసింది. ఒక నటుడుగా ఈ సంవత్సరం 365 రోజులు నేను బిజీగా ఉండొచ్చు. నెక్స్ట్ ఇయర్ నాకు 3 వారాలు కూడా పని లేకపోవచ్చు. అది ప్రయారిటీ. మా ఇండస్ట్రీ చాలా చాలా పెక్యూలియర్. మీరే ప్రజలే ఎవరిని ఆదర్శిస్తారో ఎవరిని తిరస్కరిస్తారో మాకు తెలియదు. ఒక ప్రొడ్యూసర్ ట్రెండ్లో ఉన్న యాక్టర్ని పెట్టుకుంటారు. ఈరోజు ట్రెండ్లో ఉండొచ్చు. యాక్టర్స్ అందరికీ ఎందుకు యాప్ క్రియేట్ చేయాలి, ఎందుకు వాళ్ళని ప్రమోట్ చేయాలన్న దానికి ఒక క్వశ్చన్కి నేను ఆన్సర్ చెప్తాను. 90 to 95 నటులో మేమందరం మమ్మల్ని మేము ప్రమోట్ చేసుకోలేము. అందుకే వాళ్ళకి సహకరిస్తున్నాం. ఈ ఇష్యూ ఒక నటుడికే అర్థం అవుతుంది, మా అందరికీ మాలోనే అర్థం అవుతుంది. అందుకే ఇది ప్రమోట్ చేసినప్పుడు, ఈ జాబ్ కమిటీ వచ్చినప్పుడు వీ విల్ రీచ్ అవుట్. వాళ్ళందరూ ఇండస్ట్రీలో ఉన్న మిగతా 24 క్రాఫ్ట్స్, ముఖ్యంగా నిర్మాతలు మాకు సహకరిస్తారని పూర్తి నమ్మకం నాకుంది. మేము రిక్వెస్ట్ చేయగలం, బట్ ఒక డైరెక్టర్ ఇష్టం. ఒక క్యారెక్టర్ని చూసి పలానావుడు బాగుంటాడు, నా క్యారెక్టర్కి అతను బాగా యాక్ట్ చేస్తాడు అన్న క్రియేటివిటీ డైరెక్టర్కి ఉంటుంది. ఆ క్రియేటివిటీని మేము క్రబ్ చేయకూడదు కూడా. రేపు ఎక్కడైనా కన్నడలో కానీ హిందీలో కానీ, ఇప్పుడు అంతెందుకు, జగపతి బాబు గారు ఈరోజు భారతదేశంలోనే వన్ ఆఫ్ ద లీడింగ్ అండ్ బిగ్గెస్ట్ నెగటివ్ క్యారెక్టర్స్ చేసే యాక్టర్. ఆయన ఇప్పుడు చెన్నైలో చేస్తున్నారు. ఎందుకు? ఆయన క్యారెక్టర్ భలే ఉంటాడు, ఆయన ఆ క్యారెక్టర్కి అనే ఉద్దేశంతో ఆయన తీసుకెళ్లారు. అలా మనము మిగతా వాళ్ళని తీసుకురావాలి, మన మార్కెట్ని పెంచుకోవాలి. నేను నిర్మాత కూడా కాబట్టి నాకు ఆ కోణం నాకు అర్థం అవుతుంది. ఒక నిర్మాతగా నేను కానీ వేరే భాష నటుడిని నేను పెట్టుకున్నానంటే నా బిజినెస్ ఇంకో కొంచెం ఒక 5% 10% నాకు పెరగచ్చు. ఆ కకృతితో నేను పెట్టుకుంటా, తప్పు లేదు. ఇట్స్ ఆల్ బిజినెస్ ఇన్ ద ఎండ్ ఆఫ్ ద డే. కానీ మన వాళ్ళకి ఒక సినిమాలో ఒక నటుడే కాదుగా, సపోజ్ ఒక 40 మంది ఆర్టిస్టులు ఉంటే 40 మందిని బయట నుంచి తెచ్చుకోంగా. మన వాళ్ళకి అవకాశం ఇవ్వండి అని కోరే దాంట్లో తప్పు లేదు. హీరోలు డిక్టేట్ చేయరు. ఎస్, ప్రభు గారు, భారతదేశంలో ఏ నటుడైనా ఏ భాషకైనా వెళ్ళి యాక్ట్ చేయొచ్చు. కన్నడ కానీ తమిళనాడులో కానీ, కన్నడలో తీసుకున్నా కూడా మన నటులు కొంతమంది అక్కడ యాక్ట్ చేస్తున్నారు. సుమలత గారు ఎవరు అక్కడ, ఒక ఎగ్జాంపుల్. టాలెంట్ ఉంటే గ్యారంటీ వాళ్ళు తీసుకుంటారు. రిజర్వేషన్ సెటప్, లోకల్ రిజర్వేషన్ సెటప్ అనేది అది కరెక్ట్ కాదు. వెరీ గుడ్ క్వశ్చన్. దానికి ఆన్సర్ చేయాలంటే ఐ గివ్ యూ అన్ ఆన్సర్ ఫర్ దాట్. ఆ రిజర్వేషన్ పెట్టడం వల్లే, డ్యాన్స్ అసోసియేషన్లో, ఫైట్ అసోసియేషన్లో పెట్టడం వల్లే ఇప్పుడున్న మన డ్యాన్స్ మాస్టర్స్ అందరూ తమిళనాడులోనూ పాపులర్గా ఉన్నారు. దీనికి ముందు మేము తమిళనాడులో ఉన్న మాస్టర్స్ని తెచ్చుకోవాలి, బాంబేలో ఉన్న వాళ్ళని తెచ్చుకునే వాళ్ళం. అంతెందుకు, నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో హీరోగా
మేము మెడ్రాస్ నుంచే ముందు ఆ డ్యాన్స్ మాస్టర్స్ అందరూ ఉండేవాళ్ళు. ఇప్పుడు మన డ్యాన్స్ మాస్టర్కి విపరీతమైన డిమాండ్ ఉంది భారతదేశం అంతా. బికాజ్ ఆ రంగంలో అది అవసరం, మా రంగంలో అది అవసరం లేదు. 100% మా రంగంలో అవసరం లేదు. ఎందుకంటే అప్పుడు టాలెంట్ పెరగాలి అక్కడ. ఇక్కడ బాండ్ టాలెంట్. యూట్యూబ్ ఛానల్స్ ఓపెన్ చేయండి, అక్కడ ఎందుకు పెట్టుకోవట్లే? ఓటీటీలో ఎందుకు పెట్టుకోవట్లే? ఓటీటీలో ఒకటే తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ సినిమాలు సిరీస్ కాదు, వరల్డ్ లాంగ్వేజ్, వాళ్ళ భాష ఒకటే. తెలుగులో తీసింది హంగరీలో చూస్తారు, యూరోప్లో ఎక్కడైనా చూస్తారు కింద సబ్ టైటిల్స్ ఉన్న పుణ్యమాన. సో ఆ రిజర్వేషన్ అనేది క్రియేటివ్ ఇండస్ట్రీలో ఇట్స్ హైలీ ఇంపాసిబుల్ అండ్ ఇంప్రాక్టికల్ అండ్ ఆల్సో I believe personally it's nonsensical. It's like me coming and telling, జర్నలిజంలో కూడా మీ అందరూ ప్రాంతీయ వార్తంగా మీరందరూ కంపల్సరీ జూబ్లీ హిల్స్ ఏరియాలో ఉన్న వాళ్ళని, మీ ఆఫీస్ జూబ్లీ హిల్స్ ఏరియాలో ఉందా, వాళ్ళనే పెట్టుకోవాలి మీరు 50%. ఎందుకంటే ఇక్కడ పని లేకుండా చాలామంది మా బస్తీల్లో ఉన్నారు అని చెప్తే దట్ వోంట్ బి ప్రాక్టికల్ అండి. నేను ప్రకాష్ రాజ్కు ఉన్న ఇమేజ్తోని మాకు భవిష్యత్తులో ఏదైనా అవసరం వస్తే నేరుగా ప్రైమ్ మినిస్టర్తో మాట్లాడే కెపాసిటీ ఉంది. మరి మంచి విషయం కాదు ఉందా? మోదీ గారితో ఆయనకన్నా నాకు చనువు లేదనుకుంటున్నారా? అదే చెప్పాలి. అది నేను ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రజలకి తెలుసు ఎవరు వెళ్ళి మాట్లాడగలరు, ఎవరికి అపాయింట్మెంట్లు దొరుకుతాయని. దానికి నీ కామెంట్ చేయను. దానికి ఒకటే నా స్టాండ్, ఒకటే. నిర్మాత అన్నవాడు దేవుడు, డబ్బు పెట్టేవాడు. ఒక నిర్మాతగా నేను ఒక నిర్మాతని. మీరు వచ్చి నా దగ్గరకు వచ్చి నేను డిమాండ్ చేసిన నా ఆర్టిస్ట్ని పెట్టు అన్నాడు అనుకోండి, ఒకే ఒక నిమిషం బ్రదర్ అని చెప్పి పక్కకి తిరిగి గాలిపటం ఒకటి ఇచ్చి చేతికిచ్చి ఎగరేసుకోపో అంట. డబ్బు పెట్టేవాడిని నేను. నీ ఎవరిని పెట్టుకోవాలో మీరెవరు వచ్చి డిమాండ్ చేయడానికి? నేను తీసుకొచ్చే స్టాండ్స్ కూడా మా మెంబర్షిప్లో ఒకటి ఇది బ్రాడర్ పర్స్పెక్టివ్లో ఉంది. కానీ నేను తీసుకొచ్చే ఈ రూల్స్ రెగ్యులేషన్స్ కొత్త కాదు. స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్ అనేది అమెరికాలో ఉంది, వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ అసోసియేషన్స్, గిల్డ్స్ ఇన్ ద వరల్డ్. అక్కడ కొన్ని అద్భుతంగా ఉన్నాయి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. నాకు అన్నీ వచ్చని చెప్పట్లేదు, నాకు నేర్చుకుంటున్నాను, కొన్ని అవగాహన ఉన్నాయి, ఇంకా నేర్చుకుంటున్నాను నేను. అక్కడున్న పాలసీస్ కొన్ని మనకి ఎలాగ, మన వాతావరణానికి ఎలాగ పర్ఫెక్ట్గా ఉంటుందో దాన్ని అడాప్ట్ చేసుకుంటున్నాం మనం. అండ్ అఫ్ కోర్స్ మెంబర్షిప్ ఇది వేదిక కాదు. కొంతమంది మా అసోసియేషన్లో ఉన్న బైలాస్ని అడ్వాంటేజ్గా తీసుకొని మా అసోసియేషన్ లోపలకు వచ్చి మాకు డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తున్నారు. నేను వచ్చిన తర్వాత ఫస్ట్ అది లేకుండా, అది ఫస్ట్ నేను చేస్తున్నా. సో వి ఆర్ గోయింగ్ టు హ్యావ్ స్ట్రిక్టర్ లాస్. అంటే ప్రభు గారు మధ్యాహ్నం మంచి భోజనం తిన్నట్టున్నారు, తినిన తర్వాత సగం నేను చెప్పిన స్పీచ్ ఎగరగొట్టేసినట్టున్నారు. ఏమండి, ఆల్రెడీ చెప్పాను కదా, 2000 అవ్వాలి, 3000 అవ్వాలి, 5000 అవ్వాలి, భారతదేశంలోనే మోస్ట్ పవర్ఫుల్ అండ్ లార్జెస్ట్ ఫ్యామిలీ అవ్వాలని. సో దట్స్ వాట్ వీ వాంట్ టు డూ. రవిబాబు గారు ఒక రాడికల్. ఆయన తీసే సినిమాలైనా సరే, ఆయన మాట్లాడే వాక్యాలైనా సరే, ఆయన రాడికల్. ఆయన అంటే నాకు చాలా ఇష్టం. నేను అన్నా అని సంబోధిస్తూ ఉంటాను ఆయన్ని. రవిబాబు అన్న మాట్లాడిన దాంట్లో చాలా వరకు నిజం ఉంది. మనం బయట నుంచి టాలెంట్ని ఎందుకు తీసుకొస్తామంటే, సేమ్ నేను డ్యాన్సర్ యూనియన్ ఎగ్జాంపుల్ చెప్పాను కదా, ఫైటర్ యూనియన్ ఎగ్జాంపుల్ చెప్పాను కదా. మనం ఒక ఇండస్ట్రీగా, అందుకే నేను ఫిలిం ఇన్స్టిట్యూట్, మోహన్ బాబు ఫిలిం ఇన్స్టిట్యూట్ ఎందుకు స్టార్ట్ చేసినాం, భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే మోహన్ బాబు ఫిలిం ఇన్స్టిట్యూట్
విల్ బీ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఫిలిం ఇన్స్టిట్యూట్స్. అది నేను బహిరంగంగా ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ఎందుకంటే ఆ రంగం నాకు తెలుసు. నేను బయట కాలేజెస్లో చదువున్నాను, విదేశాల్లో చదువున్నాను, అండ్ ఐ నో దర్ కరికులం. అదే పవర్ఫుల్ కరికులం మేము తీసుకొస్తాం ఇక్కడ. నౌ రవి గారు చెప్పింది తప్పేం లేదు, కానీ అదొక లార్జర్ సమస్య. ఆ సమస్యని ఎలా పరిష్కరించాలో ఇండస్ట్రీ అంతా ఒకటి అవ్వాలి, ఫిలిం ఇండస్ట్రీ అంతా ఒకటై దే షుడ్ ఎంకరేజ్ న్యూ టాలెంట్. ఆ న్యూ టాలెంట్ రావడానికి ఎలాగ, ఇప్పుడు చెన్నైలో ఫిలిం ఇన్స్టిట్యూట్ ఉంది, పూణే ఫిలిం ఇన్స్టిట్యూట్ ఉంటుంది, బాంబేలో చాలా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి ఇప్పుడు కొత్తగా వచ్చాయి కాబట్టి. అలాగా మనం ఎలాగ ఇక్కడ మనం కొత్తవి తీసుకురావాలో చూడాలి. అండ్ ఆఫ్ కోర్స్ ఒక తెలుగు వాడిని మనం ఎన్నుకోలేమా అంటే, ఎందుకు ఎన్నుకోకూడదు, తెలుగు వాడిని ఎన్నుకోవాలి. నో కామెంట్ అంటాను. అది ఆయన నమ్మేది. నేను నమ్మేది మా ఇంట్లో పెద్దలు ఉన్నారు, మాత పిత గురు దైవం. వీళ్ళకి గౌరవించినంత వరకు మనం అందరం సుఖంగా సంతోషంగా ఐశ్వర్యంగా ఉంటాం. ఎప్పుడు పెద్దల్ని గౌరవించినప్పుడు మనం బాగుండం. సారీ, సి రైట్ నౌ ఐ విష్ నా దగ్గర ఒక 100 కోట్లు ఉంటే ఐ వుడ్ హ్యావ్ పుట్ ఇట్ ఆల్సో స్పేర్ చేయడానికి. నా దగ్గర అంత డబ్బు లేదు. బట్ ఎస్, అది 100 రూపాయలు అవని, కోటి రూపాయలు అవని, 4 కోట్లు అవని, 10 కోట్లు అవని, 100 కోట్లైనా అవని, హుక్ ఆ క్రుక్, వీ విల్ ఫినిష్ ఇట్. సార్ ఇప్పటికే మీ ప్రాంతం నుంచి ఓటర్కు 10,000 ఇస్తున్నారు. 75,000 అండి. 75,000 అండి. 75,000 ఇస్తున్నారు. ఓటు వేయించుకోవడానికి 10 టీవీ వాళ్ళని కూడా అడిగాను మొన్న, ఫండింగ్ చేయండి మాకు. ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ మేము గెలిచిన వెంటనే మా యాక్టర్లు అందరూ ఫస్ట్ ఇంటర్వ్యూలు లైవ్ బహిరంగంగా 10 టీవీగా ఇస్తారని. నాగబాబు గారు అన్నది ఏంటంటే ఆయన 10,000 వరకే ఉన్నది సమాచారం. లేదు 75,000, అది రాంగ్ ఇన్ఫర్మేషన్. ప్లీజ్ 100% 75,000. 10 టీవీ కూడా మాకు 20% ఫండ్ చేస్తా అన్నారు. సో ప్రభు గారు ఒకరే మా అందరి అది ఛానల్లో చేస్తున్నారు, ఆయన ఒకరే ఇంకా ఫండింగ్కి రాలా. సారీ అండి. తెలుగువాడే అయితే మాకు బాగుంటుంది అని అంటున్నారు. నాగబాబు గారు అయితే ప్రకాష్ రాజ్ లాంటి వ్యక్తి 3 సార్లు మాకైతే న్యాయం జరుగుతుంది అంటున్నారు. 3 సార్లు మా ప్రెసిడెంట్ అయితే బాగుంటుంది అని. అది నాగబాబు గారి నమ్మకం. అది నేను ఆయన ఎవ్రీబడి ఆర్ ఫ్రీ టు హ్యావ్ దర్ ఓన్ ఒపీనియన్ కదా. బ్రదర్ ఇట్ ఇస్ 75,000 బ్రదర్. ఈసారి కెన్ యూ ప్లీజ్ కరెక్ట్ ఇట్ 75,000 నాట్ 10,000. ఐఎమ్ సేయింగ్ 75,000. ఉన్న 900 సభ్యులకి 900 చిల్లర సభ్యులు ఉన్నారు. ఓటు హక్కు ఉండేది 912. మా నాన్నగారు కూడా నేను 75,000 ఇచ్చి నాకు వచ్చి ఓటు వేయమని చెప్పాను. మా అక్కకి, మా తమ్ముడికి, మహేష్ బాబుకి నేను ఇది గూగుల్ పే చేశాను. కానీ రిటర్న్ అడగాలి, ఎందుకంటే ఆయన ఊర్లో లేడు అనుకుంటాను నేను ఇప్పుడు. సో ఎవరెవరు ఓటుకు రాలేదో వాళ్ళందరి దగ్గర 75,000 తిరిగి తీసుకుంటా. ఆ ప్రోగ్రామ్ ఫస్ట్ ప్రెసిడెంట్ అయిన వెంటనే దట్స్ మై అజెండా. 100% గోల్డెన్ ఎరా. మేమందరం ఒక కుటుంబం, మేమందరం ఒక ఫ్యామిలీ అనేది ప్రూవ్ చేస్తాను. అంతే కదా. థ్యాంక్ యూ.